గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైనుద్దీన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మైనుద్దీన్ భాయ్. సరే, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? మీరు ఎందుకు? ఆర్టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు షేక్ మైనుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జేఎస్పీ, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేవలం వారి అధికారం చేజిక్చుకున్నది కేవలం మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడటం. అంత తప్ప వాళ్ళు ప్రజలకు మేలు చేయాలని ఏ కోణంలో వాళ్ళు కనపడటం లేదు. దీనికి తార్కాణమే నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరంజీవి గారిని కించపరిచారు, ఆలస్యంగా స్వాగతం పలికారు అని మాట్లాడే మాటకు గౌరవం ఇవ్వలేదనేది మాట్లాడారని, గౌరవం ఇవ్వలేదు అని మాట్లాడారు కామినేని శ్రీనివాసరావు గారు. దానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు హిందూపురం మాట్లాడుతూ వాడు ఒక సైకో అన్నారు. నందమూరి బాలకృష్ణ గారు సైకో ఎవరు అనేది ఇక్కడ చూడండి, సైకో ఎవరు అనేది ఇక్కడ చూడండి. ఎవరు సైకో? మీకు ఇంట్లో, మీ ఇంటిలో జరిగినటువంటి దాడిలో మీరు ఫైర్ చేసినప్పుడు బెల్లంకొండ సురేష్ గాని, మీ యొక్క కుటుంబ జ్యోతిష్యులు గాని గాయపడ్డారు. ముఖ్యంగా దీనికి తార్కాన్ని ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా నేను. మీరు ఎప్పుడైతే ఫైర్ చేశారో మీ బావగారు అన్నటువంటి పురంధేశ్వరి గారి భర్త గారు ఒక పుస్తకం రాశారు. అందులో రాశారు, బాలకృష్ణ గారికి మతి స్థిమితం లేదు, బాలకృష్ణ గారు ఆరోగ్యంగా లేరు. కాబట్టి దీని అర్థం ఏమైంది? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక నటుడు ముఖ్యమంత్రి కంటే గొప్పవాడా? ఒక నటుడు పేద ప్రజల డబ్బులతో ఎగిరే నటుడు, పేద ప్రజలు సినిమాలు చూస్తేనే అతను ధనవంతుడవుతున్నాడు. అటువంటి నటుడు వెళ్ళి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి, వారి తండ్రి గారు ముఖ్యమంత్రి, అటువంటి ఒక గొప్ప నాయకుడిని, ఒక యోధుడిని, ఈ రాష్ట్ర ప్రజానికానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే ప్రాకులాడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిపై వాడు ఒక సైకో అని చెప్పడము, ఈ యొక్క సైకో బాలకృష్ణ యొక్క మ్యాన్షన్ హౌస్ తాగి అసెంబ్లీకి వచ్చినటువంటి సైకో బాలకృష్ణ యొక్క గర్వానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఫలాలు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే దానికి తార్కాణమే 17 మెడికల్ కాలేజీలు. చూసారా సోదరులారా, నిన్న ఫెస్ట్ జరిగింది ఒక మెడికల్ కాలేజీలో. అంటే ఇక్కడ క్లాసులు జరగబట్టే కదా అక్కడ ఫెస్ట్ జరిగింది. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలనుకున్నారు. అటువంటి వ్యక్తిని మీరు పట్టుకొని సైకో అని సంబోధిస్తారా బాలకృష్ణ గారు? కనీసం టీడీపీ వారికి వారికైనా సిగ్గు లజ్జ లేదా ఈ విధంగా మాట్లాడేదానికి, వెనకేసి వచ్చేదాని కోసం? నేను అడుగుతున్న ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రోడ్డు మీద వచ్చి పట్టుకున్నారు. ఈ రోజు మీ అన్నగారిని చిరంజీవిని, మిమ్మల్ని ఇంతటి వాడి చేసిన చిరంజీవి గారిని అనడాన్ని మాటలు మాట్లాడితే ఈ రోజు మీరు పోయి జ్వరం వచ్చిందని హాస్పిటల్లో పండుకుంటారా? ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తము కూటమి ప్రభుత్వంలో ఉండే పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ పెంచడం కోసమే ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళంతా చేస్తున్నారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని ఏమంటారు?
ఇది ఒక శుద్ధ అబద్ధం. ఎందుకంటే అసెంబ్లీలో జరిగింది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. తర్వాత మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ అతను యాక్టర్ కాదు, అతను ఏదో పెద్ద తోపరుకు. డబ్బుతో మనిషి డబ్బు విలువ రాదయ్యా. వెల్త్ ఈస్ లాస్ట్, నథింగ్ ఈస్ లాస్ట్. హెల్త్ ఈస్ లాస్ట్, సంథింగ్ ఈస్ లాస్ట్. ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ క్యారెక్టర్. అంటే బాలకృష్ణ గారి దగ్గర డబ్బు ఉంది, మానవత్వం లేదు, క్యారెక్టర్ లేదు అనేది నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలిసిపోయింది. మీ దగ్గర డబ్బు ఉండొచ్చయ్యా, 100 సార్లు తినండి, ప్రజలకు మేలు చేయండి, పేద ప్రజల పెళ్లిళ్ళు చేయండి, ఫీజులు కట్టండి. అది మానవత్వం అంటే. మీరు మ్యాన్షన్ హౌస్ తాగేసి వచ్చేసి నాకు పిచ్చి. నేను ముఖ్యంగా ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని నమస్కరించి వేడుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తి యొక్క దరఖాస్తును ఏ విధంగా స్వీకరించారు? మధ్య స్థిమితం లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేదానికి అనర్హుడు. రాజ్యాంగం చెప్తుంది ఏ మాట, నేను చెప్పడం లేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో సభా మర్యాదగా ఏ విధంగా వ్యవహరించారు? అతను మామూలుగానే అసలు మాట్లాడారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అతను చాలా ఇదిగా మాట్లాడారు, సభను అగౌరవంగా మాట్లాడలేదనేది వాళ్ళు చెప్తారు. అత్త దొడ్డు నాకుతూ కోడలికి బుద్ధి చెప్పిందంట. అత్త దొడ్డు నాకుతూ కోడలికి బుద్ధి చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా అతను మాట్లాడుతుంటే తూలుతూ జేబుల్లో చేతులు పెట్టుకొని రాని మాటల్లోనే ఒక తత్తరపాటు ఈ విధంగా ఉన్న వ్యక్తి, ఒక జనరల్ గా మాట్లాడే వ్యక్తికి, ఒక తాగిన వ్యక్తికి సంబంధం లేదు. క్లియర్ కట్ అయిపోతుంది. మీరు తాగండి, మీ డబ్బు తాగండి, మాకేం సంబంధం లేదు. మీరు ఇంట్లో తాగండి, కులకండి. మీ యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీ దగ్గర డబ్బుని గర్వము, నేను సినిమా యాక్టర్ని గర్వం తప్ప మీ దగ్గర మానవత్వం అనేది లేనే లేదు. ఓ సైకో బాలకృష్ణ, ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు సైకో అనడము, అదిలో అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ చూశారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అయ్యా కాదు, ఆ విధంగా మాట్లాడలేదు బాలకృష్ణ అంటారు. ఇంకా ఏ విధంగా మాట్లాడారయ్యా మీరు? సిగ్గుండాలి టీడీపీ నాయకులు కొంతమంది టీడీపీ నాయకులు అయితే దౌర్భాగ్యంగా దిగజారుల మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా మీకు అంత గౌరవ విలువలు ఉంటే బాలకృష్ణ గారు సరిగా గౌరవించలేదని చెప్పి మీరు అంటున్నారు. చిరంజీవి గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మను, అనంతపురం రూరల్ ఎమ్మెల్యే అన్న రాని మాటలు అంటే ఎక్కడున్నా బాలకృష్ణ ఓ సైకో బాలకృష్ణ, అప్పుడు ఎక్కడున్నావు? మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని సైకో అనంత దమ్మున్న మగాడివే నువ్వు. ఎక్కడున్నావు? ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మను కించపరిచి ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు, అంటే అందులో నీ యొక్క పాత్ర కూడా ఉన్నదా? జూనియర్ ఎన్టీఆర్ అవమార్చిపరిచేటప్పుడు ఎక్కడున్నారా మీరు? అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మీరు కూడా అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. అదేవిధంగా అసలు బయటికి రాని చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా అవమానించినట్టు మాట్లాడడం అది తప్పు కాదంటారా? ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడా ఉద్దేశించి ఏ నాయకుడిని విమర్శించలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పారు, నీ అమ్మ మగుడుదా ఇస్తున్నావు, నీ అమ్మ మగుడు ఇస్తున్నావు అన్నారు. ఎవడురా వాడు మమ్మల్ని ఆపేదని చెప్పు తీసుకుని వచ్చారు డిప్యూటీ సీఎం గారు. నారా లోకేష్ గారు అయితే వాడెవడు, నేను వచ్చిన నెల లోపలనే ఫీజు రియంబర్స్ చేస్తామని చెప్పి అబద్ధాలు కూతలు కూశారు. మీరు చెప్పులతో చూపించింది మీరు, రౌడీలుగా బిహేవ్ చేసింది మీరు. ఆ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో కూడా మీ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు పిచ్చి కూతలు కూస్తున్నారు, పిచ్చోళ్ళు వీళ్ళకి సంస్కారం లేదని, సంస్కార హీనులని వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. ఇంతకంటే దౌర్భాగ్యం
దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఈ రోజైతే సైకో బాలకృష్ణను ఈ రోజు టీడీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారంటే నిన్న కూడా 99 డిబేట్లు కూడా చూశాను నేను. ఆ విధంగా లేదు, ఏ విధంగా లేదు, అతని గురించి వెళ్ళలేదని. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు వినాలి. డీసీఎం గారు మీ చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినప్పుడు జైల్లో పెట్టినప్పుడు అన్నారు మీరు రోడ్డు మీద పడుకున్నారు. ఈ రోజు మీ అన్నని కించపరిచారు, మీరు జ్వరం అని చెప్పి హాస్పిటల్ పడుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయము చెప్పండి. నేను ముఖ్యంగా ఆర్టీవీ ద్వారా ఎన్నికల సంఘానికి, స్పీకర్ గారికి విన్నవించుకుంటున్నాను. మతి స్థిమితం లేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేదానికి అర్హుడు కాదు. ఇతని పైన వెంటనే అనర్హత వేటు వేయాలి. అంటే మీరు జేబులో సైకో సర్టిఫికేట్, పిచ్చోడు సర్టిఫికేట్, నేను పిచ్చోడిని, డాక్టర్ సుబ్బారావు చౌదరి గారు అతని సర్టిఫికేట్ ఇచ్చున్నారు. ఇతను సైకో, ఇతను పిచ్చోడు అని. అంటే పిచ్చోడు జేబులో సర్టిఫికేట్ పెట్టుకుని పోయే వాళ్ళని కొడతారు. ఒక అభిమాని వచ్చి మీకు దండ వేయకపోతే అతను మీరు కాలుతో తొలుతారా? ఎవరే సైకో? ఎవరు సైకో? ఇక్కడ జగన్మోహన్ గారు సైకోనా? మీరు సైకో బాలకృష్ణ గారు చెప్పండి. ఏదో మీ తండ్రి పేరు మీద మీరు సైకో అనేదానికి నిదర్శనం కర్నూలులో, హిందూపురంలో మీ అభిమానులు వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మీకోసం పూలహారం తెచ్చి వేయనిపోతే ఎగిసి కాలుతో తంటారా? అంటే మీరు సైకో అనే కదా. ఏమన్నా మాట్లాడితే నా దగ్గర సైకో సర్టిఫికేట్ ఉంది, ఇది సైకో సర్టిఫికేట్, నేను పిచ్చోడిని, నేను మానసిక రోగిని అని సర్టిఫికేట్ చూపిస్తాను. చూడండి, మీరు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక మహానుభావుడి కడుపులో ఒక దుష్ట శక్తి, ఒక సైకో దుష్ట శక్తి బాలకృష్ణ పుట్టాడని ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే హీనంగా మీరు స్త్రీలను ప్రోగ్రామ్ స్టేజీ పైన అవమానపరిచారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక అమ్మాయి కనపడితే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి. సంస్కారవంతుడు, ఒక మనిషి సంస్కారం కలవాడు ఇటువంటి మాటలు మాట్లాడతారా? మీరు సైకో కాబట్టి, మీ సైకో లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఆ పాత్రను పోషించి అనరాని మాట్లాడంటారా? ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలా? మీకు 2 కుమార్తెలు ఉన్నారు, మర్చిపోయారా? మీకు 2 కుమార్తెలు ఉన్నారు. బాలకృష్ణ గారు, మీరు సైకో అయితే ఈ రాష్ట్రాన్ని మొత్తం సైకో చేస్తారా? కేసులు పెట్టి జైల్లో పెడతారా? ఏ విధంగా అయితే మా గౌరవ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారో అదే విధంగా మీరు జైల్లో పెడతారా? అదే విధంగా జైల్లో పెడతారా? ఏ విధంగా కాకాని గారు అయితే జైల్లో పెట్టారో తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని జైల్లో పెడతారా? పెట్టండి సార్. మా గౌరవ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సింహంలాగా నిలబడున్నారు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి. అదరము బెదరము మీ ఇష్టం, దేనికైనా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకొకసారి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వెంటనే ఈసీ ఇతని యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బాలకృష్ణ జగన్ పట్ల వ్యవహరించిన తీరు వైఎస్ఆర్సీపీ మొత్తము ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని సైకో అని చెప్పడం కరెక్ట్ కాదు. మరోసారి చెప్తే మాత్రము తగు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా మైనుద్దీన్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.